చేసుకోలేకపోతున్నామమ్మా. అమ్మ, అయ్య, అక్క, తమ్ముడు, చెల్లి, నీ శరీరానికి ఎన్ని రంగులు హంగులు మేకప్లు కోసినా నీ శరీరం ముడతలు పడక తప్పదు, మట్టిలో పెట్టక తప్పదు, అగ్నిలో కాల్చక తప్పదు. మరణించి తిరిగి లేచి పునరుద్ధాడని యేసుక్రీస్తు గురించి మేము ప్రకటిస్తున్నామమ్మా. ఇదే మంచి సమయం, కళ్ళు తెరువు. ఇదే అనుకూల సమయం, సత్యాన్ని గ్రహించు. ఇదే రక్షణ సమయం, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించమ్మా. నువ్వు ఎంత ఘోరమైన క్షమించే దేవుడు, నీకు సరిపోయేవాడు, నిన్ను సరిచేసి సత్య మార్గం నడిపించేవాడమ్మా. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట, మీరు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారో నాకైతే తెలియదు, కానీ తండ్రి అని పిలిస్తే నీ ప్రక్కనే ఉన్న మాట ఇచ్చినప్పుడు అని ఒక్కడేనమ్మా. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నా పట్ల చేసిన దేవుడు మీ పట్ల కూడా కంపల్సరీ ఏదో కూడా చేస్తాడమ్మా. ఒక్కసారి ఆయన తిరిగి చూడండి అమ్మా, ఒక్కసారి తిరిగి చూడండి అమ్మా. మీ పట్ల ఎంతో గొప్ప అద్భుతకారం చేసి ఉంచాడమ్మా. ఆమేన్. పాపకందరూ ఒకసారి చెప్పడం కొడదామండి. బలో క్రీస్తు మహారాజుకి జై. సమయంలో ఎఫ్సి గారు వచ్చి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఎఫ్సి గారు